తమ మొర ఆలకించే వాళ్ళ కోసం ప్రజలు ఎప్పుడు ఎదురు చూస్తుంటారు. తమ దగ్గరికి వచ్చి తెలుసుకోవటం లేదా తాము వెళ్ళినప్పుడు రిసీవ్ చేసుకోవటం ఇది కోరుకుంటారు. జగన్ సర్కార్లో మిస్ అయింది అదే జగన్ని గద్దెదించడంలో కూడా కీలక పాత్ర పోషించింది. అందుకే చంద్రబాబు గారు గెలిచినప్పటి నుంచి కూడా అటు లోకేష్ గారు పక్కన ప్రజా దర్బార్, బాబు గారు ఎక్కడికక్కడ వింత పత్రాలు తీసుకుంటాం, పవన్ కళ్యాణ్ గారు ఎక్కడికక్కడ వింత పత్రాలు తీసుకున్నారు. అందులో ఇప్పుడు తాజాగా గురుకులాలలో పనిచేసేటటువంటి టీచర్లు, కాంట్రాక్ట్ టీచర్లు పవన్ కళ్యాణ్ గారిని కలిశారు. గురుకుల పాఠశాలలో ఉపాధ్యాయులకి చాలని జీతాలని దాంతోనే నెట్టుకొస్తున్నామని చెప్పారు. ప్రస్తుతం మెగా డిఎస్సి ఏర్పాటు ఇచ్చారు కదా, అందులో తమ పోస్టుల్ని మినహాయించమని చెప్పి అభ్యర్థించారు. అంటే తమని పర్మనెంట్ చేయమని అభ్యర్థించారు. అక్కడ దీని మీద సానుకూలంగా స్పందించారు పవన్ కళ్యాణ్. ప్రభుత్వంతో చర్చిస్తానని హామీ ఇచ్చారు. విజయవాడలోని క్యాంప్ కార్యాలయానికి ఈ కొండగట్టు వెళ్ళేటట్టుకు ముందు క్యాంప్ కార్యాలయానికి వచ్చి వాళ్ళందరినీ కూడా కలుసుకున్నారు పవన్ కళ్యాణ్. వాళ్ళ నుంచి వింత పత్రాలు స్వీకరించారు.